ఆమె ప్రేమాత్మకు దివ్య తేజం బృందావనపు గోపికలలో ఆభరణాల వెలిగిన సుందరిం కృష్ణునిపై తన ప్రేమను తన సౌందర్యంతో వ్యక్తీకరించిన తపోవతి ఆమె కోసం కృష్ణుడు హృదయంతో కన్నులారి చూసిన వైనం గోపికలలోను దేవతలలోను ప్రఖ్యాతమైనది సుందరిం ప్రేమలో రూపాన్ని నిలుపుకొన్నా ఆ రూపం వెనుక ఉన్నది తపస్సే ఆమె దేహ సౌందర్యం కృష్ణుని కోసం అలంకారంగా మారింది తన కళ్ళలో కృష్ణుని ప్రతిబింబాన్ని చూసేంత ప్రేమ ఉన్న ఆమెకు తన హృదయంలో రాధస్థానం గారంగా ఏర్పడింది సౌందర్యాన్ని తన అవసరానికి వినియోగించుకోలేదు దాన్ని ప్రేమకు అంకితంగా అర్పించింది ఒకసారి రాధకృష్ణునిపై నిర్లక్ష్యం చూపుతున్నట్లు భావించినప్పుడు సుందరి మౌనంగా రాధ కంటే ముందుగా కృష్ణుని దగ్గరకు వెళ్ళింది కానీ అక్కడ ఆమె కృష్ణుని చెంతకు చేరే మార్గాన్ని అడ్డగించక రాధ కోసం స్వయంగా అల్లిన పూల తారతో మార్గాన్ని తానే సర్దింది ఘటన ఆమె ప్రేమలోని నిస్వార్థ తత్వాన్ని చూపిస్తుంది సుందరి పాత్ర ద్వారా మనం తెలుసుకోవలసింది ప్రేమ సౌందర్యంతో ముడిపడి ఉండవచ్చు కానీ సౌందర్యం మనసులోని పవిత్రతను ప్రతిబింబించేటప్పుడే అది ఆత్మరూపమవుతుంది ఆమె జీవితం మనకు చెబుతుంది రూపం తాత్కాలికం కానీ ఆ రూపం పరోక్షంగా భగవంతునికి అంకితమైతే అది భక్తి రూపంగా మారుతుంది తదుపరి ఎపిసోడ్